ఏమని ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఆఫీస్కి రెడీ అవుతున్నాం. ఇంకెంతసేపు? అయిపోయింది వెళ్ళడం ఇక. సరే కానీ ఈరోజు తొందరగా వచ్చి ఎందుకు? సినిమాకి వెళ్దామని. సరే, ఆఫీస్లో వర్క్ ఫాస్ట్గా అయిపోతే వచ్చేస్తాం. ఓకే. బ్యాగ్ ఏడుంది? బయట ఉంటుంది. తీసుకురా. సరే బాయ్. సరే మరి తొందరగా వచ్చేయండి. సరేనా, బాయ్. వెళ్ళొస్తా. వస్తున్నా. లవణ్య దాదా ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఇంకా ఇప్పుడే టీ తాగుతున్నాను. నీకు కూడా తీసుకొస్తాను. పని అయిందానే మరి? అయిందే, వంట కూడా చేశాను, పిల్లల్ని స్కూల్కి పంపించిన. మీద అయిందానే వంట? అయ్యింది, బాక్స్ కట్టినా. ఆయన ఇప్పుడే వెళ్ళింది ఆఫీస్కి. ఇంకా పని అయిందని చెప్పేసి టీ తాగుదామని వచ్చినాం. అవును, ఇవి ఎప్పుడు తీసుకున్నావే? నిన్ననే తీసుకున్నానే. చాలా బాగున్నాయి అసలు. అరే కమ్మలు, ఇవి ఎప్పుడు తీసుకున్నావు? నిన్ననే తీసుకున్నా. అన్ని బాగున్నాయా? బాగున్నాయి. ఎంత? ఇది ఎంత పడింది? ఇది ఎంత? ఇది ఒక 2 తులాలు, ఇవి ఒక 2 తులాలు. అవునా? అరే ముక్కెర కూడా భలే ఉంది తెలుసా, చిన్నగా. నిజంగా బాగుందా? అదెంత? అది ఒక 5,000 పడ్డది. అవునా? మొన్ననే అయింది, డబ్బులు వచ్చినాయి, అందుకే 5 లక్షలు పట్టుకెళ్ళి మొత్తం కొనేసుకున్నా. అవునా? సరే కానీ నువ్వెప్పుడు కొంటున్నావు మరి? నేనా? కొంటాను. చూస్తా ఎప్పుడు కొంటావు. సరే కానీ ఇల్లు కట్టడానికి ఎంత అయ్యి ఉండొచ్చు? అది ఒక 20 లక్షలు అయి ఉంటాయి. అంతేనా? మా 60-70 లక్షలు అయింది తెలుసా. అమ్మో, అంతనా? ఆ ఇంట్లో నాదే రాజ్యం తెలుసా, మొత్తం అన్నీ నేనే చూసుకుంటాను. అవునే, ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఇలా మా మామయ్య గారి పేరు మీద ఉంది. ఇంకా మీ మామయ్య గారి పేరు మీద ఉందా? అవును. ఎందుకలా అడుగుతున్నా? మొన్ననే నా పేరు మీద మార్చుకున్నాను తెలుసా. అవునా? 2 lakhs అయింది రిజిస్ట్రేషన్కి. 2 లక్షలా? ఇంకా 10-15 లక్షల దాకా వర్క్ ఉంది, అవి కూడా ఎంత ఇట్లా సెట్ చేసేస్తా. 15 లక్షలు ఇట్టే సెట్ చేస్తావా? చేస్తా. సరే నేను వెళ్తా. ఇంకా వెళ్ళి ఏం చేస్తావే? కూర్చో. మా ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి కదా, అన్నం పెట్టే టైం అయింది, లేదంటే మొరుగుతాయి నా మీద. అయ్యో, మీ ఇంట్లో కుక్కలు ఎక్కడవే? ఉన్నారు కదనే, నా అత్త మామ. అలా అంటావేంటే? ఆయన నీకు లేరు కదనే, ఆ బాధ లేదు నీకు. అలా అంటావేంటి? అత్తయ్య లేదు, నాకు మామయ్య ఉన్నాడు కదా. అక్కడున్నారు కదా. అదే, ఆయనకి ఇక్కడ మా మధ్య ఉండడం ఇష్టం లేక ఊళ్ళోనే పని చేసుకుని అక్కడే ఉంటారు. సరేనే, నేను వెళ్తా. సరే. ఏంటో ఏమో అర్థమే కాదు అసలు. ఏ విధంగా మాట్లాడతారో, ఏం మాట్లాడతారో ఎలా అర్థం చేసుకోవాలి. ఏమైనా ఎప్పుడు వచ్చినావు నువ్వు? అరే అట్లా కాదు, ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉండే. నువ్వు అరే ఒక నిమిషం ఉండి ఇక్కడ మాట్లాడుతున్నా కదా. అట్లా కాదు, అట్లా కాదు. ఆఫీస్ లో కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండే నాకు, అందుకే లేట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, రేపు తీసుకెళ్తా. నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకోడు రేపు. అరే రేపు తీసుకెళ్తానా?
ప్లీజ్ రేపు తీసుకెళ్తా. సరే పద ఫ్రెష్ పా. హలో అవునన్నా. అవునా ఓకే అన్నా. వస్తున్నా ఏమే లేవు. అది మా నాన్న పనిగాడ కల్లూరి కింద పడినట్లే. నాకు ఏం అర్థం అయితే లేదు అసలుకి. టెన్షన్ ఏం పడదు, ఏం కాదులే, పోదాం. నువ్వు నాకు కాలు చేతులు ఆడతలేవు. ఏం కాదు, నువ్వు ఇక్కడ నుండి ఊరు కానే కదా, నేను పోయి చూసి వస్తా ఒకసారి. తొందరగా మరి నాకు ఏ విషయం ఫోన్ చేసి చెప్పు. మెల్లగా పో. సరే. ఏమైందో ఏమో, నేను ఎప్పుడు వస్తాడో ఏందో, తొందరగా వస్తే బాగుంది. అభినయ రాతుందోరా. ఏమైందన్నా? అదే ఫోటో చూస్తున్నట్టున్నారండి. ఏం కాదులే మామయ్య, పదండి. ఏం కాదులేనా కదా. అసలు ఏమైందండి? పని కాడ కళ్ళు తిరిగి కింద పడ్డాడంట. అట్లా అని చెప్పి హాస్పిటల్ తీసుకోతే బీపీ ఎక్కువైంది, అట్లనే పక్షవాతం గినంగా వచ్చిందంట. ఇంకా మా నాన్న నేనే చూసుకోవాలి. ఇంకా నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? నాన్న ఏడో, నాన్న టాబ్లెట్లు వేయాలని తీసుకొస్తాను. అభినయ్ వస్తున్నావా? వస్తున్నా, తొందరరా. వస్తున్నా. నాన్న కొన్ని మందు తెచ్చేది, నేను పోయి తీసుకొస్తా. నాన్న జాగ్రత్తగా చూస్తా. చూసుకోక వస్తున్నా. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తున్నావే? ఏమైంది? డల్గా కనిపిస్తున్నావు. ఏం లేదే. అవును, పొద్దున్న ఏంటి అంత హడావి చేశారు? ఎవరో వచ్చినట్టున్నారు. అదా, మా మామయ్య గారికి బాగాలేదు అయితే కూరండి తీసుకొచ్చింది. అవునా? ఏమైంది? ఎంత సరే? ఏమో పొద్దుగాల ఫోన్ వచ్చింది, పని దగ్గర పడిపోయిందని చెప్పేసి ఈయన గబగబ వెళ్ళిండు. తీరా చూస్తేనేమో పక్షవాతం వచ్చింది. అవునా? అంటే ఇప్పుడు ఆయన నువ్వే చూడాలా? నేనే చూసుకోవాలి కానీ ఆయనకి ఇంకెవరు చెప్పు, కూతురునైనా కోడలైనా నేనే
ఏ ఓల్డేజ్ హోమ్ వేసేయచ్చు కదా నీకు. ఎందుకు నీకు అంత కష్టం? అంత మాట అనేసిన ఇదే నేను చూసుకోకపోయినా ఆయనైనా చూసుకుంటాడు కదా. అలా ఎలా ఇచ్చేస్తాను. ఇప్పుడంటే చూసుకుంటావు, రేపు పిల్లో జల్లో పుడితే ఎవరు చూస్తారు? ఆయననే చూసుకుంటావా, పిల్లల్ని చూసుకుంటావా? పైగా పక్షవాతం వచ్చింది అంటున్నావు. చిచ్చి, ఆ వాసన అవన్నీ ఎట్లా చేస్తావు బాబు? ఏం చేయాలి చెప్పి మరి, తప్పదు కదా నాకైతే, నా కర్మ. ఆయన నువ్వు మేనేజ్ చేసుకున్నంత నేను చేసుకోలేనులే. నేనైతే ఏ ఓల్డేజ్ హోమ్లోనూ వేసేసేదాన్ని. అయినా నాకెందుకులే కానీ నువ్వైతే జాగ్రత్త. ఇదేంది ఇలా? ఆయన నా మొగుడు నేను చెప్తా వింటాడు. నా కర్మ. చీ చీ. ఏంది నాకు ఈ సాగు? అబ్బబ్బా, ఏంది మామయ్య? ఏమైంది మామయ్య? ఏం కావాలి? ఏం కావాలి? అన్నం తింటారా? నీళ్ళు కావాలనా? అబ్బబ్బా, ఆయన లేరు, బయటికి వెళ్ళిర్రు. మీరేం చెప్తారో నాకు అర్థమైతే లేదు. ఏం కావాలి మీకు? ఏహే పడుకోండి మామయ్య, ఆయన వచ్చినాక చూస్తాడు. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, కాఫీ మీద అవుతారా పెట్టాను. ఏం వద్దులే కానీ నాన్న ఏం చేస్తున్నాడు? నానా ఏమైంది? నీళ్ళు తాగుతావా? అభినయ, గ్లాస్ లో కొన్ని నీళ్ళు పట్టుకరా. వస్తున్నా. తొందరరా. ఏమైందండి? నాన్న వాటర్ తాపి. ఇదిగోండి మామయ్య. హలో, అవునా? అయ్యో, వస్తున్నా, నేను ఇప్పుడే వస్తున్నా. అభినయ ఇట్రా. ఏమైందండి? నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, తొందర రమ్మని. నాన్నకు అన్నం తినిపిద్దాం అనుకున్నా, సో వెళ్తున్నా నేను. అన్నం తినిపించేసి నాన్నకి తొందరగా వస్తాను నేను, సరేనా? జాగ్రత్త. ఇంకోటి, నాన్నకి మటన్ కర్రీ అంటే ఇష్టము, అది కూడా చేసి పెట్టేసేవా జరా? సరే. నాన్న నేను ఇప్పుడే వేసి వస్తా, జాగ్రత్త. ఏంది ఇక్కడ మటన్ చేసి పెట్టానా? చేసి పెడతా, చాలా మంచిగా చేసి పెడతా, సరేనా? ఒక్కడు ఉన్నావు నా ప్రాణానికి. నీకు మటన్ కావాలి కదా, చాలా మంచి మటన్ తిను. మటన్ ఇష్టమా నీకు? మంచిగా ఉందా మటన్? మంచిగా ఉందా? తగ్గకు, తిను తిను తిను. రూపాయి పెట్టింది లేదు, నీ పెండ్లం బంగారం ఉందన్నావు, అది పెట్టింది లేదు, కానీ నీకైతే సేవలు చేయాల. అందరు నేను చూడు ఎట్లున్నా. ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఈ విషయం నీ కొడుకు అని చెప్పినవే అనుకో, ఆడికి విషయం పెట్టి ఆడిని చంపుతా, నిన్ను చంపుతా, నేను చస్తా. గుర్తుపెట్టుకో. నానా నానా తిన్నావా? టాబ్లెట్ వేసుకున్నావా? మంచిగా చూసుకున్నా నేను. అభినయ రా. చెప్పండి. చెప్పండి నాన్న. ఏమే నాన్న? చెప్పు నాన్న. థ్యాంక్స్.
మా నాన్న మంచిగా చూసుకున్నందుకు. ఏం మాటలండి, మీ నాన్న అంటే మా నాన్న కదా, నేను చూసుకుంటాను. చెప్పు నాన్న, ఏమైంది చెప్పు. ఏం కాలేదులేండి, అంటే మీరు లేరు కదా అట్లా బెంగ పెడతాను. ఏం లేదులేండి, వదిలేయండి. మామయ్య రెస్ట్ తీసుకోండి. చెప్పు నాన్న, చెప్పు నాన్న. ఏం లేదు, ఏం లేదండి, మీరు ఫ్రెష్ అయిపోయిరండి, మీరు ఫ్రెష్ అవ్వండి. మీకు ఆల్రెడీ నేను చెప్పినాను, ఈ విషయాలు ఏదైనా మీ కొడుక్కి చెప్పిరనుకో మర్యాద ఉండదు అని చెప్పేసి. మీరు ఎట్లా ప్రవర్తించినప్పుడు మీ కొడుకు చంపేసి చెప్తున్నాను నేనైతే. అయితే ముయ్యండి మరి నోరు, నోరు ముయ్యండి. ఏమండి ఏం చేస్తున్నారండి? నాన్నకి స్నానం చేపిస్తాను. ఇప్పటికే మీకు చాలా లేట్ అయిపోయింది, మీరు వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళండి, నేను చూసుకుంటాను. మా నాన్నకి మంచిగా ఉండాలి. మా నాన్న అయితే నేను చేయించిన అండి, అయినా ఇప్పుడు మా అమ్మయ్య చిన్న పిల్లాడితో సమానం, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఏమైందన్నా? ఏమైంది మామయ్య? ఏం పర్లేదు, నేను మీ కూతురు లెక్కనే కదా, ఏం పర్లేదు మామయ్య, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. ఏంటి, నీకు స్నానం చేయించాలా? నేను చేయిస్తా కదా, ఆయన నేను చేయిస్తా కదా మామయ్య, ఎందుకు ఆయన క్షమ ఎందుకు? ఏంది నిన్నేదో చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? నీకు ఆల్రెడీ ముందే చెప్పినా కదా, నువ్వు ఏ విషయం చెప్పినా కదా ఆయన చంపుతాను. ఆయన చచ్చినా నీకు బాధ లేదన్నట్ట, ఆయన చచ్చిపోయిన బాధ లేదు, నేను చచ్చిపోయిన బాధ లేదు, కానీ ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఆయన చంపేసిన బాధ లేదు నీకు. నువ్వు ఇట్లా కాదు, స్నానం కదా నీకు కావాల్సింది, చేపిస్తా, నేను చేపిస్తా, నీకు స్నానం నేను చేపిస్తా, నీకు తిండి పెట్టుకుంటా, నీకు స్నానం చేపించుకుంటా, నీకు సేవలు చేసుకుంటా కూర్చుంటా. నేను ఏ పెట్టాలని చెప్పేసి మీకు సేవలు చేయాలి, నేను ఏది పెట్టాలని చెప్పి సేవలు చేయాలి నేను. ఏమైంది? పడిపోయిందా? చిచి, సరే సరే మళ్ళీ వస్తాను. అందరితో మాటలు అనిపిస్తున్నావు చూడు. చెప్పింది గుర్తుంది కదా, ఇదంతా జరిగింది నీ కొడుక్కి చెప్పినవే అనుకో, గుర్తుంది కదా, నీకే వినిపిస్తుందా? గుర్తుంది కదా చెప్పింది, ఏం చెప్పిండు గుర్తు పెట్టుకో. అనవసరంగా నన్ను చెడ్డదాన్ని చేయకు, నా బతుకు నాశనం చేసి ఇంకా నన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు కదా మీరు. మా నాన్న లేచిండో లేదు, స్టాప్ సార్. నానా 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 లేవు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, నాన్న నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు నాన్న, ప్లీజ్ నాన్న, మళ్ళీ నన్ను ఒంటరి చేసుకుని వెళ్ళిపోకు నాన్న. నాన్న ఫోన్ 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 ఇది
కొట్టకండి. బాబాయ్కి. హలో బాబాయ్, నాన్న చనిపోయింది బాబాయ్. బాబాయ్ తొందరగా రా బాబాయ్, నాకు ఏం చేయాలి అర్థమవుతుంది, కాల్ చేయాలి రాత్రిలో నాకు. బాబాయ్ నాకు ఏం చేయాలి అర్థమవుతుంది బాబాయ్. బాబాయ్ ప్లీజ్ లేవమని చెప్పాడు. ప్లీజ్ అతను అయితే లేదు, మా నాన్న లేక ఉండలే నేను. ప్లీజ్ లేవమని చెప్పాడు. ఇంట్లో మా అమ్మాయి లేదు, మా నాన్న లేదు. లేవు నాన్న, ప్లీజ్ నాన్న, నువ్వు లేకుండా ఉండలేదు నాన్న. నాన్న ఒక్కసారి లేవు నాన్న. నాన్న నాన్న ఒక్కసారి లేవు నాన్న. బాబాయ్, నాన్న బాబాయ్ ఒకసారి లేవమని చెప్పు బాబాయ్. జరగాల్సిన కార్యక్రమం చూడిగా ఇది పనిచేసినప్పుడు మీ ఆయన మీ భార్య పేరు మీద రాసిండు ఆస్తి, ఇల్లు పేపర్ మొత్తం ఇల్లు ఆస్తి పేపర్లు అన్నీ ఉన్నాయి. ఇంకా మీ అమ్మ నగలు నా దగ్గర పెట్టింది ఇంతకుముందు. అవసరం వచ్చినప్పుడు ఇవ్వమన్నాడు. ఇప్పుడు సడన్గా ఇట్లా అయింది, ఇవ్వాల్సి వచ్చింది ఇస్తామని వచ్చినాను నేను. మీ భార్య పేరు మీద ఉన్నాయి ఆస్తి పేపర్ మొత్తం, మీ పేరు మీద లేవు. ఆమెకు చెప్పు, నీ చేతిలో నుంచి బాబాయ్. సరే ఇవమ్మా, మీ మామ నీ పేరు మీద రాసిండు ఆస్తి, ఇల్లు పేపర్లు అన్నీ నీ పేరు మీద రాసిండు. నీ అత్త నగలు అవసరం వచ్చినప్పుడు ఇవన్నీ నా దగ్గర పెట్టిండు. నీ పేరు మీదే రాసిండు అన్నీ, ఇల్లు పేపర్లు అన్ని ఆస్తి పేపర్లు మొత్తం నీ పేరు మీదనే ఉన్నాయి. నీ పేరు మీద ఏం లేవు. నువ్వు బాగా చూసుకున్నావుగా ఇంటి వాళ్ళు, అంతనే రాసినట్టున్నాడు. ఇంత ముందే తెలియదు అన్నా. సరే అది వాళ్ళందరూ వచ్చిరా? పోయింలేవే, నీకు అన్నీ వచ్చినాయి కదా, అన్నీ పక్కన పెట్టుకో. కోసం మిమ్మల్ని నేను చెప్పుకోండి, క్షమించండి మామయ్య. లేవండి మామయ్య, ప్లీజ్ మామయ్య లేవండి. అయ్యో, నా మీద ఇంత ప్రేమ మనసులో పెట్టుకున్నా, ఒక్కసారి లేవండి మామయ్య. తప్పు చేసిన లేవండి మామయ్య.
నన్ను క్షమించండి.